నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుప్పానికి చేరిన సీఎం చంద్రబాబు స్వాగతం పలికిన అధికార యంత్రాంగం. బోయకొండ గంగమ్మను దర్శించుకున్న డీఐజీ కోయ ప్రవీణ్. బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఎంవీఐ సుప్రియ. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి. చంద్రశేఖర్. తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించిన ఉపాధ్యాయులు. వార్తలను వివరాలు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ప్రారంభమైంది. శుక్రవారం నుంచి 3 రోజుల పాటు నియోజకవర్గంలో సీఎం పర్యటించనున్నారు. జిల్లాలో 3 రోజుల పర్యటన నిమిత్తం కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలం అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేశారు. అధికారులు అనధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కుప్పం పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం 4:10 హెలిప్యాడ్ చేరుకున్నారు. స్వాగతం పలికిన వారిలో చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు, ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పిఎస్ మునిరత్నం మనోహర్, మాజీ ఎమ్మెల్సీ గోనివర్ శ్రీనివాసులు, పలంనేరు, కుప్పం మరియు మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ సురేష్, రెస్కో చైర్మన్ ప్రతాప్, ఏఎంసీ చైర్మన్ జిఎం రాజు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డోడి, కడాపీడి వికాస్ మర్మత్, చిత్తూరు, పూతలపట్టు, పలంనేరు నగరి ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, అమర్నాథ్ రెడ్డి, భానుప్రకాష్ నాయుడు, చుడా చైర్మన్ కటారి హేమలత, ద్రవిడ యూనివర్సిటీ వీసీ దొరస్వామి నాయుడు, ఆర్టీఓ శ్రీనివాస్, వెల్ఫేర్ స్టేట్ డైరెక్టర్ భాష్యం విశ్వనాథ్ నాయుడు, శాంతిపురం మండలం ప్రెసిడెంట్ నందిగాం ఉదయ్ కుమార్ నాయుడు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. సదం మండలం యరాతివారిపల్లిలో ఫిబ్రవరి 3వ తేదీన వైసీపీ సమన్వయ సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పార్టీ కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు, జిల్లాకు చెందిన అనుబంధ విభాగాల నాయకులు తప్పనిసరిగా హాజరు కానున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మను డీఐజీ ప్రవీణ్ దర్శించుకున్నారు. శుక్రవారం అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఈవో ఏకాంబరం మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. తర్వాత తీర్థ ప్రసాదాలను అందివగా వేద పండితులు వేద ఆశీర్వాదం చేశారు. ఆలయ చరిత్ర గురించి ఏకాంబరం డీఐజీకి వివరించారు. ఆయన వెంట అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరస్, డీఎస్పీ మహేంద్ర, పోలీసు సిబ్బంది ఉన్నారు. డీఐజీ రాకుండా తెలుసుకున్న తెలుగు యువత రాష్ట్ర నాయకులు మధుసూదన్ నాయుడు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలవలతో సత్కరించారు. కార్యక్రమంలో సోమల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు, పెద్దమోహన్ నాయుడు, సుబ్రహ్మణ్యం రాజు, నాగరాజాచారి, శివ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయం వెలుపల డీఐజీ మీడియాతో మాట్లాడారు. చిత్తూరు జిల్లా నుంచి అన్నమయ్య జిల్లాలోకి విభజన అవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ ప్రాంతం గురించి అవగాహన పెంచుకునే కార్యక్రమం ఈ బోయకొండ అమ్మవారి యొక్క మహత్యం గురించి చెప్పడం జరిగింది. ఈరోజు మంగళ, శుక్ర, ఆదివారం రోజు ఇక్కడ బాగా విశిష్టమైన విధానాలు తెలుసుకొని ఈ యొక్క అమ్మవారి దర్శనానికి రావడం చాలా సంతృప్తి కలిగింది. ఈ యొక్క మంత్రి యొక్క విశిష్టతను తెలుసుకోవడం వల్ల కానీ, దీనికి ఉన్న ప్రాచుర్యత తెలుసుకోవడం వల్ల కానీ ఏదైతే ఉందో అంతా తెలుసుకోవడం. అలాగే ఈఓ గారు కూడా తెలుసుకున్నారు. మా యొక్క డిపార్ట్మెంట్ యొక్క సహకారం కోరారు. దాని విషయం కూడా మీకు తెలుసుకుంటాం. దాని ముందు ఇంకా పూర్తిగా అన్నీ జరగలేదు. ఇంకా చిత్తూరు నుంచి ఇటు బదలాయింపులు జరగలేదు. అవన్నీ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో విశ్రాంత ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ పొగనూరు బ్రాంచ్ యూనిట్ సమావేశం స్థానిక అధ్యక్షులు కృష్ణమూర్తి అధ్యక్షతన పట్టణంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో జరిగింది. తిరుపతి డిస్కం నుండి అధ్యక్షులు చంద్రశేఖర్, కార్యదర్శి వేణుగోపాల్ అయ్యర్ హాజరయ్యారు. ఈఎస్ఐ కార్డులు, లైఫ్ సర్టిఫికేట్స్ మరియు గుర్తింపు కార్డులకు సంబంధించి వివరించారు. రిటైర్డ్ ఎంప్లాయీస్
ట్యాక్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకే ఈ సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇప్పుడు ఇది మూడవ మీటింగ్గా మన పొంగనూరులో జరుపుకుంటున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ఈ హెల్త్ కార్డు హెల్త్ ఇష్యూ గురించి భక్తులు అంటే పెద్దలు వచ్చిన తిరుపతి నుండి వాళ్ళు మన యొక్క సాధుబాధలు మనకు ఏదైనా ఉన్న దానికి సమస్య ఎట్లా దాని పరిష్కారం కూడా చెప్పగలరు. అలాగే మనకు ఇంకా ఏవైనా లోటుపాట్లు కానీ వేరే ఏదైనా మనకు అవగాహన లేకుండా ఉంటే అవి అడిగినా దానికి సమాధానం వీళ్ళు వచ్చినారు. కాబట్టి దయవచ్చి మీకు ఏదైనా ఇలాంటి ఇది వచ్చినప్పుడు ఎప్పుడు మీటింగ్లో మేము పార్టిసిపేట్ చేయాలి అని మేము మీకు చెప్పినప్పుడు దయచేసి తెలిసిన వాళ్ళు తెలియకుండా ఉన్న వాళ్ళకు కూడా చెప్పి ఇక్కడికి తీసుకురావాలని నా యొక్క కోరిక. ఎందుకంటే నా ప్రతిదీ మీరు చెప్పలేదు రాలేదు అని ఎవరు కానీ అపోహపడదండి. అందరికీ రిటైర్డ్ అంటే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళమే కాబట్టి ముందు బాగా తిరిగి అది చేయలేము. కాబట్టి దయవచ్చి మా యొక్క విన్నపంగా మా మనవిగా దీన్ని వేరే విధంగా అన్యంగా భావించకండి. మీకు ఏదైనా లోటుపాటు ఉన్నచో మాకు ఫోన్ చేసినా ఫోన్ ద్వారా మాకు తెలిపితే మేము ఏదో మా సహాయం ఇది ఉండేది. మనం రేవా అంటే వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది. అంటే సహాయం ఒకరికి సహాయం చేసుకోవడానికి ఈ అసోసియేషన్ యొక్క ఉద్దేశము. అంతేగాని ఏదో మనకు ప్రమోషన్లను ట్రాన్స్ఫర్లను దాని గురించి ఇది చేసేది కాదు. రిటైర్ అయిన తర్వాత మనకు ఉన్న పరిధిలో మన పనులు మనము డిపార్ట్మెంట్లుగా కావాల్సిన పనులు రీజనల్లో లేదా డిస్ట్రిక్ట్లో కూడా పనిచేసుకోవాలంటే మనం ప్రతి చోట తిరిగి వాళ్ళని అడగలేము. కాబట్టి వక్తలు పెద్దలకు కానీ లేదా మాకు కానీ తెలియపరిచితే దాని యొక్క ప్రాబ్లమ్ సాల్వేషన్కు మార్గాలు ఉంటాయి. మనకు తిరుపతిలో కంపెనీలో కూడా మనకంటూ నెలలో శుక్రవారము మనం కొంచెం టైం కేటాయించడం వల్ల తిరుపతిలో ఉన్న నాయకులు కూడా అక్కడికి వెళ్ళి మన సమస్యలను వాళ్ళు సమస్యలుగా తీసుకొని అక్కడ చెప్పితే వెంటనే స్పందిస్తూ మనకు కొన్ని వెసులుబాట్లు ఇవన్నీ కూడా క్లియర్ చేస్తాం. మీకు అందరికీ తెలియజేసిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేస్తాం. మీరు ఆ విధంగా నా కోరుకుంటారు. మొదటిగా ఇన్కమ్ ట్యాక్స్ ఇది కొంచెం ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. ఇన్కమ్ ట్యాక్స్లో చాలామందికి ఇన్కమ్ ట్యాక్స్ మేము కట్టడం లేదు కాబట్టి ఫార్మ్ 16 సబ్మిట్ చేయబడలేదు అనేది ఒక భావన. కానీ మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా కట్టకపోయినా కూడా ఫార్మ్ 16 మీకు అందిన వెంటనే మీరు యొక్క ఒక కంప్యూటర్ సెంటర్ ఎక్కడైనా కానీ దాన్ని సబ్మిట్ చేయాలి. ఫార్మ్ 16 ఫైల్ చేయాలి. చేస్తే మనకి ఏదన్నా కానీ ఒక యాక్సిడెంటల్ బెనిఫిట్గా పరంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన స్టేట్ గవర్నమెంట్ సదుపాయాలు ఉన్నాయి. అవన్నీ మనకు వర్తిస్తాయి. కాబట్టి దయచేసి ఎవరైనా కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మ్ 16ని సబ్మిట్ చేయండి. అలాగే ఇంకపోతే కూడా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ప్రతి ఒక్క కంపెనీ చెప్తూనే ఉంటాం, మీరు ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుకి పాన్ కార్డుకి లింకప్ చేసుకోవాలి. మీ ఆధార్ కార్డు పాన్ కార్డు రెండు ఎత్తుకొని పోయి ఈ మీ సేవలో కానీ ఇంకెక్కడైనా కానీ అన్నింటినీ లింకప్ చేసుకుంటేనే మీకు మంచిది. ఇలా లింకప్ చేసుకోవడం దాని వలన లాస్ట్ ఇయర్ చాలామందికి 5 లక్షలు 2 లక్షలు 70,000 పెనాల్టీ వేశారు. ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్గా వేశారు. తర్వాత మేము మేనేజ్మెంట్ చెప్పిన తర్వాత అందరూ కూడా ఆ రెండు లింకప్ చేసుకొని సబ్మిట్ చేసిన తర్వాత ఆ డబ్బులు మరలా వారికి రిటర్న్ వేశారు అకౌంట్లలో. ఇది మాత్రం ఒక హెచ్చరిక మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చారు. ఈసారి ఇంకా ఎవరైనా లింకప్ చేసుకోకుండా ఆ మాది పెనాల్టీ పడితే మాత్రము దానికి మేము మాత్రం బాధ్యులు కాదు. మేమైతే ప్రతి సమావేశం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఆధార్ కార్డు పాన్ కార్డు లింకప్ అనేది ఇంపార్టెంట్. ఇది మాత్రం మనసులో పెట్టుకొని మీరు ఒకవేళ వెళ్ళలేని లైఫ్ సర్టిఫికేట్ ఇది మీకు ఇంపార్టెంట్ విషయము. ఇంతకుముందు లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు మనము డ్రాయింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్లో సంతకం పెట్టి మన లైఫ్ సర్టిఫికేట్ ఇస్తూ వచ్చారు. తర్వాత జీవన్ ప్రమాణ ఒక యాప్ రావటము, దాంట్లో థంబ్ ఇంప్రెషన్
కాన్సన్ట్రేషన్తో మన జీవన ప్రమాణంలో చేస్తూ వచ్చాం. కొంతమందికి ఏజ్ ఫ్యాక్ట్ వల్ల ఆ తమ్ము సరిగ్గా రానిదన వలన దాన్ని ఫేస్ రీడర్ ద్వారా కూడా మళ్ళీ పెట్టడం జరిగింది. కానీ కొంత ఏజ్ అయిన తర్వాత 80 సంవత్సరాల ఈ ఫేస్ రీడర్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. కార్యక్రమంలో తిరుపతి డిస్కమ్ యూనిట్ కోశాధికారి బాలకృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రభావతి, అడిషనల్ కార్యదర్శి చెంగయ్య, పుంగనూరు బ్రాంచ్ యూనిట్ కార్యదర్శి సురేష్ బాబు, కోశాధికారి మునిరత్నం, సలహాదారులు వీరయ్య, వైస్ ప్రెసిడెంట్లు షంషీర్, నూర్జహాన్, జాయింట్ సెక్రటరీలు మల్లికార్జున, శంకర్ నాయక్, నాయకులు నాగరాజ, చెంగయ్య తదితరులు పాల్గొన్నారు. సమాజ అవసరాలకు అనుగుణంగా డాక్టర్ బాబాసాహెబ్ సేవా సంఘం వారు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా లదిగం గ్రామానికి చెందిన సేవా సంఘం సభ్యులు మునస్వామి, మురళి రాజేంద్ర, వెంకటరామయ్య, మునేప, చెంగప్ప, బాలసుబ్రహ్మణ్యం, వెంకటరామయ్యలు శుక్రవారం పుంగనూరు పట్టణంలో పలు ప్రాంతాలలో ఉన్న సుమారు 100 మంది నిరుపేదలకు బెడ్షీట్లను పంపిణీ చేశారు. మా ఊర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ సేవా సంఘం వారు మేమందరూ ఈ చలి తీవ్రతని దృష్టిలో పెంచుకొని పేదలకు బెడ్షీట్ పంపిణీ చేద్దామని ఆ సభ్యులతో అంతా మాట్లాడినప్పుడు వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. పేదలు మన మధ్యలో వాళ్ళని అనేక రకాలుగా ఆదుకోవాల్సిన ధర్మము, బాధ్యత మన ముందుంది. పిలుస్తానే వచ్చిన గౌరవనీయులు బాలు గారు, డాక్టర్ సార్ గారు, రాజేంద్ర గారు, వెంకటరామన్న, దోస్మ, మురళి, రామకృష్ణ మామ, మునప్ప ఆకరించినందుకు చాలా సంతోషం. ఇలా గొప్ప కార్యాలు అందరూ చేయాలని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రమాదరహిత సేవలు మరియు ఉత్తమ పనితీరు కనబరిచిన పుంగనూరు ఆర్టీసీ డ్రైవర్లు అవార్డులు అందుకున్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి డిపోలో సమావేశం నిర్వహించారు. పుంగనూరుకు చెందిన కరీముల్లా, అన్వర్ బాషా రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకున్నారు. టీబీకే రెడ్డి, కాళేశ, జీవి రమణ డిపో స్థాయిలో అవార్డుకు ఎంపికయ్యారు. వీరిని ఆర్టీఓ అశోక్ ప్రతాప్ రావు అభినందిస్తూ సత్కరించి అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక డిపో ఇన్ఛార్జ్ మేనేజర్ దినేష్ డ్రైవర్లను అభినందించి శుభాకాంక్షల్ని తెలిపారు. 30 సంవత్సరాల సర్వీసులో ఎలాంటి ప్రమాదాలు లేకుండా బస్సులను నడిపి ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చారని, వీరిని ఆదర్శంగా తీసుకుని ఇతర డ్రైవర్లు పనిచేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయమై అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రాణాల్ని రక్షించే ఒకే ఒక ఆయుధం హెల్మెట్ అని ఎంవి సుప్రియ అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా శుక్రవారం పుంగనూరు పట్టణంలోని హీరో బైక్ షోరూం వారు నిర్వహించిన హెల్మెట్ అవగాహన సదస్సుకు రవాణా శాఖ అధికారి సుప్రియ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వృత్తిరీత్యా ఎక్కడెక్కడో జరిగిన వార్తలు సేకరిస్తూ ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్న జర్నలిస్టులకు ఉచితంగా హీరో బైక్ షోరూం వారు అందిస్తున్న హెల్మెట్లను అందజేశారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టం తగ్గించాలంటే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. ప్రత్యేకంగా జర్నలిస్టులకు హెల్మెట్లు పంపిణీ చేయడాన్ని హీరో బైక్ షోరూం వారిని అభినందించారు. జర్నలిస్టులకు హెల్మెట్లను పంపిణీ చేయడం ద్వారా రోడ్డు భద్రతపై బలమైన సందేశం ప్రజల్లోకి వెళ్తుందని భావించారు. జర్నలిస్టుల కలం ద్వారా ఈ అవగాహన మరింత విస్తృతంగా ప్రజల్లోకి చేరుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు మనము చూసినట్లయితే మన హీరో షోరూమ్ వాళ్ళు మన జర్నలిస్టులందరికీ హెల్మెట్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. ఇది చాలా మంచి కార్యక్రమం. దీనివల్ల ముఖ్యంగా జర్నలిస్టులకి వాళ్ళు స్పాన్సర్ చేయడం వల్ల ఈ హెల్మెట్లు ఏవైతే ఉన్నాయో జర్నలిస్టులు అనే వాళ్ళు 10 మందిలో తిరిగే వాళ్ళు కాబట్టి వీళ్ళు ముఖ్యంగా రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నట్లయితే వీళ్ళని చూసి అందరూ పాటిస్తారనే సదుద్దేశంతో హీరో షోరూమ్ వాళ్ళు ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ మన జర్నలిస్టుల లాగే ప్రతి ఒక్కరూ ఏ 2 వీలర్ మీద ఎక్కిన వెంటనే హెల్మెట్ పెట్టుకొని ప్రయాణించాలని కోరుకుంటున్నాను. పుంగనూరు గ్రామ దేవతల ఆలయాల్లో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి.
శ్రీ విరూపాక్షి మారెమ్మ భగత్ సింగ్ కాలనీలోని శ్రీ బోయకొండ గంగమ్మ, బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానమల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమాకులపాలెం శ్రీ తాటిమన గంగమ్మ, నగరలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. सरजाम देव कुंद प्रिया డిగ్రీ కళాశాలలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు శుక్రవారం రక్తదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యవసర సమయాల్లో రక్తదానం చేయడం ద్వారా రోగి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని డాక్టర్ ప్రభాకర్ వివరించారు. ప్రమాదంలో గాయపడిన వారికి, గర్భిణీ స్త్రీలకు చికిత్సల కోసం విపత్కర సమయాల్లో దాతల రక్తం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రక్తదానం చేసేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ఏసీ నారాయణ రెడ్డి, ట్రెజరర్ నరసింహారెడ్డి, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. బ్లడ్ డొనేషన్ గురించి మీలో కొంతమంది తెలుసు, ఫస్ట్ ఇయర్ వాళ్ళు తెలియదు. ఎందుకంటే మనం ఎవరి ఇయర్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. తద్వారా ఇక్కడ సేకరించిన రక్తాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ మనము డొనేట్ చేస్తాము. వాళ్ళు అవసరమైన పేషెంట్లంతా దాన్ని ఉచితంగా అందించడం జరుగుతుంది. మనందరం తెలుసు, యాక్సిడెంట్స్ అయినప్పుడు, ముఖ్యంగా స్త్రీలు ప్రసవ సమయంలో, ఇంకా రకరకాల ఆపరేషన్లప్పుడు చాలా మంది సమాజంలో కుష్టి వ్యాధి నిర్మూలనకు సమిష్టిగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని అర్బన్ పిఎస్సి డాక్టర్ కిరణమయ్య పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు అవగాహన సదస్సులు మరియు ప్రత్యేక సర్వేను నిర్వహిస్తున్నట్లు డాక్టర్ తెలిపారు. ఎవరికైనా చర్మంపై స్పర్శలేని మచ్చలు ఉన్న ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమాల్లో వైద్య సిబ్బంది, హెల్త్ అసిస్టెంట్ తేజమూర్తి, ఏఎన్ఎంలు వనజ, సత్యాంబ, హేమలత, జ్యోతి, శంకరమ్మ, పీరమ్మ, రమణమ్మ మరియు ఆశాలు పాల్గొన్నారు. రాష్ట్ర పరిపాలన వికసిత్ భారత్ అభియాన్ సందర్భంగా మన రాష్ట్రాన్ని కుష్ఠరహిత సమాజంగా ఎలాంటి కష్టం వచ్చినా వెనకడుగు వేయకుండా కృషి చేస్తామని ప్రకటిస్తున్నాము. కుష్ఠు వ్యాధిని సులభంగా గుర్తించవచ్చు మరియు ఇది పూర్తిగా రెండిటి మందులతో నయం చేయగలని వ్యాధి. అన్ని కుష్ఠు వ్యాధి కేసులను వీలైనంత త్వరగా గుర్తించేందుకు మేము పూర్తి ప్రయత్నాలు చేస్తాము. మరియు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న
అన్ని వనరులను వినియోగిస్తాము. అదే సమయంలో కుష్టు వ్యాధి బారిన పడిన వ్యక్తులు మరియు వారి కుటుంబ సభ్యులతో మేము వివక్ష చూపము మరియు ఇతరులు ఎలాంటి వివక్ష చూపడానికి అనుమతించము. తమ న్యాయమైన డిమాండ్లను కూటమి ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించాలని ఎస్టీయూ సంఘ నాయకులు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు శుక్రవారం సాయంత్రం విధి నిర్వహణ అనంతరం పొగనూరులో ఉపాధ్యాయులు తహసీల్దార్ రాముకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడారు. వెంటనే 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30% మధ్యంతర భృతి మంజూరు చేయాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు పే స్లిప్పుల్లో చూపించి వెంటనే చెల్లించాలి. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వ మెమో నెంబర్ 57 మేరకు 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన 2003 డిఎస్సి ఉపాధ్యాయులు, పోలీసులు మరియు ఇతర శాఖల ఉద్యోగులకు ఓపీఎస్ను తక్షణమే అమలు చేయాలి. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ఉద్యోగ విరమణ చేసిన మరుసటి రోజునే పెన్షన్ సౌకర్యాలు చెల్లించాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన 4 డిఏలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి మోహన్, పుంగనూరు మండల అధ్యక్షులు బుడ్డన్న, హరికిషోర్ రెడ్డి, తులసిదాస్, పుంగనూరు అర్బన్ అధ్యక్షులు శ్రీరాములరెడ్డి, దేవకుమార్, మంజునాథ్, నరేంద్ర, వెంకటరమణ, నారాయణ, షబీనా బాను, దీపారాణి, విజయశ్రీ, సురేఖ, మంజుల, సుధాకర్, ప్రసాద్ బాబు, కృష్ణమూర్తి, శంకర్, వెంకటేష్, చిన్నకృష్ణ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘము పిలుపు మేరకు ప్రతి మండలంలో కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా మన ఎంఆర్ఓ సార్ గారికి మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయుల కార్మికుల సమస్యలు ఏమున్నాయంటే ముఖ్యంగా ప్రభుత్వము మేనిఫెస్టోలో ఏవైతే పెట్టి ఉన్నారో అవి మాత్రమే మేము అడుగుతున్నాము. ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి డిఏలు చాలా 4 వరకు పెండింగ్ అలాగే ఉన్నాయి. అవి ఇంతవరకు ఇవ్వలేదు. అవి ఇవ్వాల్సిన కోరుతున్నాము. అలాగే రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు వాళ్ళ పెన్షన్ బెనిఫిట్స్ అనేవి చాలా కాలం లేటుగా ఇస్తున్నారు. అది కూడా తొందరగా వాళ్ళు రిటైర్ అయిన వెంటనే వాళ్ళ పెన్షన్ బెనిఫిట్స్ అన్నీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇంకొకటి పిఆర్సీ 12వ పిఆర్సీ కమిషన్ ఇంతవరకు వేయలేదు. ఆ 12వ పిఆర్సీ కమిషన్ వేసి అవి ఇచ్చేంత వరకు మధ్యంతర వృత్తిని మాకు వెంటనే 30% ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ కూడా పరిశీలించి ప్రభుత్వం గారు ఈ ఉపాధ్యాయ కార్మికులకు ఉన్న సమస్యలన్నింటినీ కూడా తీర్చి మాకు పిఆర్సీ కమిషన్ వెంటనే వేయాలని విన్నవించుకుంటాను. ఈరోజు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో మండల తహసీల్దార్ల వారికి వినతిపత్ర కార్యక్రమం అనేది ఈరోజు పొంగనూరు మండల తహసీల్దార్ వారి కార్యాలయం మొదట జరుగుతున్నది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులకు వెంటనే పిఆర్సీ కమిషన్ నియమించి పిఆర్సీని అమలు చేయాలి. అలాగే 11వ వేతన సవరణ బకాయిలను విడుదల చేయాలి. అదేవిధంగా సిపిఎస్ను రద్దు చేసి మెరుగైన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెడతామని హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని అమలు చేయాలి. అలాగే 2003 డిఎస్సి ఉపాధ్యాయ ఉద్యోగులకు పాత పెన్షన్ పునరుద్ధరించాలి. అదేవిధంగా ఉద్యోగ విరమణ చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు దాదాపు 30 నెలల నుండి గ్రాట్యుటీ కూడా కొంతమందికి రాలేదు. దాన్ని కూడా మంజూరు చేయాలని ప్రధాన డిమాండ్లతో ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి మా యొక్క న్యాయబద్ధమైన హామీలను ప్రభుత్వం వెంటనే పరిశీలించి పరిష్కరించాలని ఈరోజు మేమందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వము ఎన్నికల హామీ పరంగా ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయవలసిందిగా మాకు స్టేట్ ఎస్టీయూ యూనియన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఈరోజు మేము ప్రభుత్వము ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను అమలుపరచమని మా మండల తరపున మరియు రూరల్ అర్బన్ 2 యూనిట్ల తరపున మేము ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగినది. ఏవైతే సిపిఎస్ని అమలు చేయమని, ఓపీఎస్ని అమలు చేయమని మరియు ప్రభుత్వము ఈ 12వ పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయమని ఏ రోజైతే ఇచ్చిందో అవి అమలు చేయాలని మేము కోరుతున్నాం. మేము చెప్పే జాబ్స్లో కల్లా టీచర్ జాబ్ అనేది ఒక శాలరీ మీదే ఆధారపడుతుంది. మాకంటూ వేరే సోర్స్ అంటూ ఏమీ లేదు. జస్ట్ మనం శాలరీ మీదే ఆధారపడతాము. ఆ శాలరీతో మా పిల్లల ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్
అన్నీ మేము దానిపైన డిపెండ్ అయి ఉంటాము. ఇళ్ళ లోన్ తీసుకొని ఉంటాము. ఇలా అన్ని సమస్యలు మా టీచర్స్కి ఉన్నాయి. ఏ ఒక్క స్కీమ్ కానీ మా టీచర్స్కి అప్లై చేయాలి. సో అందుకు ఖచ్చితంగా మాకు రావాల్సిన మేము మా రైట్స్ కోసమే ఫైట్ చేస్తూ ఉన్నాము. సో మాకు ఇవ్వాల్సిన డిఏ అరియర్స్ కానీ పెండింగ్ పిఆర్సీ కమిటీ తక్షణమే వేసి ఏర్పాటు చేయాలనేదే మా డిమాండ్. థ్యాంక్ యూ. పుంగనూరు మండలం ఆరడుగుంట పంచాయతీ కొండచెర్ల కురపల్లె మసమ్మ జాతరకు ముస్తాబైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ జాతర ఈ నెల 31వ తేదీ ఫిబ్రవరి 1వ తేదీల్లో జరగనుంది. మసమ్మ దేవత ఆలయానికి సుమారు 159 సంవత్సరాల చరిత్ర ఉంది. ముందు పెద్దపంజాని మండలం బనకందొడ్డిలో వెలసిందని, అటుపై ఈ గ్రామంలో వెలసిందని గ్రామ పెద్దల కథనం. ఎంతో మహిమగల అమ్మవారిని పూర్వం వెంకటేశ బోయుడు అనే పూజారి ఇక్కడ నెలకొల్పినట్లు ఆ వంశీకులు తెలిపారు. అమ్మవారికి వడ్డిపోయేల కొలుస్తులే పూజారులుగా వ్యవహరిస్తున్నారు. ఏటా భారతాల పౌర్ణమికి జాతర వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. జాతరకు ముందు రోజు ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ అమ్మవారి తీర్థాలను గ్రామానికి తీసుకొస్తారు. అమ్మవారిని ఆలయం పక్కన ఉన్న స్థలంలో చలువ పందిరి వేసి కొలువు తీర్చుతారు. అనంతరం గ్రామంలోని కుట్టి గంగమ్మ, దనకుంట గంగమ్మ, బోయకొండ గంగమ్మ, నడివీధి గంగమ్మలకు పూజలు నిర్వహిస్తారు. అనంతరం పురవీధుల్లో డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, పిల్లన గ్రోవి, చెక్క బసరలు, కరసాము వంటి కార్యక్రమాల నడుమ అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. మసమ్మ పుట్టినిల్లుగా పిలిచి అలజనేరు గ్రామస్తులు పట్టు వస్త్రాలు తీసుకొస్తారు. అమ్మవారికి చలివిండి దీపాలు మోసి జంతు బలులు సమర్పిస్తారు. అలాగే అమ్మవారి వద్ద భక్తులు కోర్కెలు కోరడం ఇక్కడ సాంప్రదాయంగా వస్తున్న ఆచారం. పండుగ రోజు పూజారికి శరీరంపై అమ్మవారు పొని భక్తుల కోర్కెలకు సమాధానాలు ఇస్తారు. అమ్మవారిని దర్శించుకుంటే దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం. భక్తుల కల్పవల్లిగా అమ్మవారు నీరాసనాలు అందుకుంటున్నారు. మసమ్మ జాతరను 2 రోజుల పాటు నిర్వహించడం పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వస్తోంది. కోర్కెలు తీర్చే అమ్మవారిగా కొలువై ఉండటంతో వేలాది మంది భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. వార్తలు ముగించబోతూ ముఖ్యాంశాలు మరోసారి. కుప్పానికి చేరిన సీఎం చంద్రబాబు, స్వాగతం పలికిన అధికార యంత్రాంగం. బోయకొండ గంగమ్మను దర్శించుకున్న డిఐజీ కోయ ప్రవీణ్. బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఎంవీఐ సుప్రియ. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి. చంద్రశేఖర్. తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించిన ఉపాధ్యాయులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.